నాకు సాయం చేసి పెడతారా? ఏంటి? నాకు మా అమ్మని చూడాలనుంది. 2 నిమిషాలే. మీ అమ్మగారి బస్సులో ఉందా? బస్సులో లేదు. చాలా రోజులుగా క్యాన్సర్ వ్యాధితో మంచంలో ఉంది. నేను జైల్లో ఉండగానే ఆవిడ చనిపోతే ఆవిడ ఆఖరి క్షణాలు కూడా నాకు దక్క. సార్, మా ఊరి దారిలోనే ఉంది. 10 నిమిషాల్లో ఇంకో బస్సు వస్తుంది. అందులో మనం వెళ్ళిపోవచ్చు. వెళ్ళు. సార్, చేతికి బేడీలుంటే మా అమ్మ కంగారు పడుతుందేమో. నిజమేననుకో, కానీ అసలు నిన్ను ఇక్కడ తీసుకురావడం, ఈ బేడీలు తీసేయడం, మీ అమ్మగారు ఆకర్షణలు. ప్లీజ్. రెండు నిమిషాలు వచ్చేయాలి. పీటర్ పీటర్. ఏమిటి సార్? రక్తం చూస్తే మీ అమ్మగారు బాధపడతారు. దెబ్బలు కనపడకుండా మేనేజ్ చేయి. అమ్మో, చాలాసేపు ఇంకా రాలేదేంటి? అమ్మయ్యా, వచ్చేసావా? సార్, మీరు ఒప్పుకుంటే నా చేత్తో ఆఖరిసరిగా అమ్మకు 4 మెతుకులు. అమ్మ కదా, వెళ్ళు. థ్యాంక్స్. ఈ పూలు వాసన రావా? ఓహో, నీడ కోసం ఈ చెట్టు. సార్, మీరిక్కడ? పీటర్ వాళ్ళ అమ్మని చూడడానికి లోపలికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. అసలు పీటర్ ఎవరండి? ఇది పీటర్ ఇల్లు. ఇల్లేంటండి బాబు, ఇది సారాగూడెం. పైకి జరుగు. నాన్న, ఏంటయ్యా అప్పుడే వచ్చేసావు? కోర్టు గొప్ప చెప్పావా? చాలా భయపడిపోయానండి, చాలా వెతికానండి, కానీ పీటర్ దొరకలేదు. ఏంటి, హంతకుడు పారిపోయాడు? అతను హంతకుడు కాదు సార్. వాళ్ళ ప్రొపరేటర్ కత్తితో తన పొడవబోయి తన కత్తితో తనే పడుచుకున్నాడట. పైగా ఇంకో రహస్యం కూడా లాగేశాను. ఏంటిది? పీటర్ వాళ్ళ బాస్కి ఒక గ్యాంగ్తో సంబంధం ఉందట. ఆ గ్యాంగ్ రహస్యాలని పీటర్కి తెలుసట. కానీ ఈ రహస్యాలని ఎస్ఐకి చెబితే మన ఎస్ఐ రహస్యాలు అమ్ముకునే వెధవ కదా, అందుకని చచ్చినా చెప్పాలన్నాడు. తనకు ఉరిశిక్ష పడినా సరే కోర్టులోనే ఈ విషయాలన్నీ బయట పెడతాన్నాడు. పోనీ ఆ గ్యాంగ్ వివరాలన్నా కనుక్కున్నావా? ఎస్ఐకే చెప్పనవాడు నాకు మాత్రం ఏం చెప్తాడని చిన్న మొహమాట పడ్డానండి. మొహమాట పడ్డావా? నిన్ను కాదయ్యా, నువ్వు ఎంత అమాయకుడు, ఎంత అసమర్థుడు, ఎంత అప్రయోజకుడు తెలిసి కూడా ముద్దాయి నీ చేతి గొప్ప చెప్పానే. అందుకు నన్ను నేను చెప్పు తీసి కొట్టుకోవాలయ్యా. ఎస్ సార్, చెప్పు తీసి కొట్టుకోవాలి. తాళం వేసుకోండి సార్. నీ ఉప్పు సత్యాగ్రహం నాటకాలు నా దగ్గర కాదు. ఆ పీటర్ గారిని అచ్చారావు గారిని ఎక్కడున్నా సరే పట్టుకుని పాతేస్తాను. వాళ్ళు దొరక్కపోయారో. సార్, తప్పించుకు పారిపోయిన పీటర్, వాడిని తప్పించిన అచ్చారావు ఇద్దరు తోడు దొంగలన్న అనుమానం సార్. ఆ కల్పవృక్షం లక్కీ స్కీమ్ కంపెనీకి రిబ్బన్ కత్తిరించింది నువ్వేనట్టుగా? ఎస్ సార్. నువ్వు కూడా వాళ్ళ తోడు దొంగ అనుకుంటే? సార్, నేను వాళ్ళ వాడిని కాను. షడప్! పెద్ద నీతివంతుల్లా మాట్లాడు. నీ మీద సవాల కంప్లైంట్స్ ఉన్నాయి. చూడు, ఇలాంటి లక్కీ స్కీమ్ కంపెనీలు ఊరూరా వెలుస్తున్నాయి. ఇదంతా ప్లాన్డ్ గా ఒక ముఠా నడుపుతోంది. ఆ ముఠా తాలూకు మూల స్తంభాన్ని పట్టుకోవాలి. ఎస్ సార్, నేను పట్టుకుంటాను. ఎవరిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు?
తప్పించుకు పారిపోయిన పీటర్ని, వాణ్ణి తప్పించిన కానిస్టేబుల్ అచ్చారావుని వాంటెడ్ పర్సన్స్ గా పేపర్లో ప్రకటించు. వాళ్ళు ప్రాణాలతో దొరికితే ఈ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనుషులు ఎవరనే నిజాన్ని నేను తేలుస్తాను. పెద్ద మనుషులు కాదు, పెద్ద మనిషి. ఆ స్కీమ్ నడుపుతున్న పెద్ద మనిషిని నేనే. ఎస్పీ గారు ఆ పీటర్ని, వాణ్ణి తప్పించిన అచ్చారావుని ప్రాణాలతో కావాలంటున్నారు. హ్మ్. కానీ వాళ్ళు నాకు శవాల రూపంలో కావాలి. కాబట్టి వాళ్ళు ప్రాణాలతో ఉండటానికి వీల్లేదు. నీ జీపులో 2 బ్రీఫ్ కేసులు పెట్టించాను. ఇంటికి వెళ్ళి లెక్క పెట్టుకో. వాళ్ళ చావుకు నేను పంపుతున్న ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. నీ పేరులోనే లక్ష్మి ఉంది, కానీ నేను తెచ్చిన 2 బ్రీఫ్ కేసుల నిండా లక్ష్మి ఉంది. చూసుకో. అయితే ఆ బ్రీఫ్ కేసులతోనే కాపురం చేయండి. నన్ను బ్రతికించిన వారు అవుతారు. పీటరు వచ్చారో మీ కస్టడీ నుంచి తప్పించుకున్నారట. పేపర్లో వేశారు. మీకేమైనా శిక్ష పడుతుందా? ఇచ్చదానా? ఆ నా కొడుకులు ఇద్దరు తప్పించుకోబట్టే మనకి ఎంత డబ్బు వచ్చింది. ఓహో, ఈ డబ్బు ఆ బాపతేనన్నమాట. ఆ నా కొడుకులిద్దరిని లేపేయడానికి మనకిచ్చిన లంచం. నేను ఆ పని మీద వెళ్తాను, నువ్వు జాగ్రత్తగా తలపేసుకో. ఏమండి, ఏంటి? ఇవాళ మీకు ఇంత డబ్బు ఇచ్చిన ఆ మహానుభావులు ఎవరో నేను తెలుసుకోవచ్చా? షూ, నువ్వు ఈ డబ్బు దాచుకో. నేను వాళ్ళిద్దరిని లేపేసేదాకా ఆ రహస్యం దాయాలి. దాస్తాను. ఒక్క పిట్ట కూడా లేకుండా మాయమైపోయారు. ఈ భూలోకంలో ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుంటాను. పట్టుకుంటాను. ఎక్కడరా? ఈ ఉత్తరం అచ్చారావు గారికి ఇవ్వాలి. నేను ఇస్తాను, వెళ్ళు. ఎస్ సార్. తప్పకుండా ఇస్తారు కదా? అచ్చారావుకి నమస్కారాలు. పీటర్ అనే వ్యక్తిని మీరు వదిలేశారట. ఆ పీటర్కి మీకు లాలుచి ఉందని ఇస్తే వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని పీటర్ని మిమ్మల్ని కలిపి చంపేయడానికి ప్లాన్ సిద్ధం చేశారు. పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతులు మారి. మీరు వెంటనే ఊరి నుంచి పారిపోండి. మీ శ్రేయోభిలాషి ఎస్ఐ గాడి కీప్. ఎస్ఐ గాడి కీప్. శ్రీ మహాలక్ష్మి. ఏయ్, నేనటి అల్లగానే బయటికి వెళ్ళినట్టున్నావు. ఎక్కడికి వెళ్ళినట్టో? నా జీవితానికి నువ్వు గోరీ కట్టావు, నీ జీవితానికి నేను గోరీ కడదామని